బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్లో పరిణామాలపై భారత్ చాలా అలర్ట్గా ఉంది. అక్కడి ఆర్మీతో భారత ఉన్నతాధికారులు టచ్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిణామాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం హసీనా భారత్లోనే ఉన్నారు, భారత్లోనే తలదాచుకుంటున్నారు. దీంతో ఇంకా అప్రమత్తంగా ఉంది భారత ప్రభుత్వం. బంగ్లా సరిహద్దుల్లో భద్రత పైన హై అలర్ట్తో ఉంది. ఆ దేశంలో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది భారత్. కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్ ఆధ్వర్యంలో భేటీ జరుగుతుంది. భేటీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్లో పరిస్థితులను కేంద్ర మంత్రి జయశంకర్ వివరించారు. అల్లర్ల వెనుక విదేశీ కుట్ర ఏమైనా ఉందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారత వ్యతిరేక శక్తులు ఆందోళనల్లో పాల్గొన్నాయా అని రాహుల్ గాంధీ ఈ భేటీలో ప్రశ్నించారు. బంగ్లాదేశ్లో ఆలయాలపైన, హిందువులపైన దాడులపై ఈ భేటీలో చర్చ జరిగింది. అక్కడున్న హిందువులకు రక్షణ కల్పించడంపై చర్చ జరిగింది. బంగ్లాదేశ్లోని ఎంబసీ అధికారులు భారతీయుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని జయశంకర్ చెప్పారు. భారతీయుల తరలింపులో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అని వివరణ కూడా ఇచ్చారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ అఖిలపక్ష భేటీలో ఏ అంశాలపై చర్చించారు? ఇప్పుడు మన వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? రామకృష్ణ, బంగ్లాదేశ్ పరిణామాలను భారత్ ఏ విధంగా సమీక్షిస్తోంది, ఏ విధంగా చూస్తోంది? బంగ్లాదేశ్ భారతదేశానికి అత్యంత మిత్ర దేశం బంగ్లాదేశ్. అయితే ఈ రోజు పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే టోటల్ గా ఉల్టా అయిపోయింది. అటు బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడటం, హసీనా రాజీనామా చేయటం, భారతదేశానికి వచ్చిన నేపథ్యంలో హుటాహుటిన గత రాత్రి క్యాబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. కొద్దిసేపటి క్రితం ఇక అఖిలపక్ష సమావేశమైంది. గత రాత్రి ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో అఖిలపక్ష నేతలకు విన్నవించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే వివిధ పార్టీలకు చెందిన నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానమైన అంశం ఏంటంటే బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా రాజీనామా చేసి భారతదేశంలో అడుగుపెట్టడం, ఇండియన్ ఎయిర్ బేస్ లో ఆమె ఉండడం, ఆమె ఇక్కడ ఉంటారా లేదంటే మళ్ళీ వేరే దేశానికి వెళ్తే అందుకు ఏర్పాట్లు చేయడం, ఆమె శరణార్థిగా వచ్చిన నేపథ్యంలో ఆమెకి భద్రత, అలాగే ఆమెకు సౌకర్యంగా చూసుకోవడం, ఇది భారతదేశం ముందున్న ప్రధాన ఉద్దేశం. మరి అయితే గతం వరకు కొన్ని రోజుల క్రితం కూడా హసీనా భారతదేశానికి వచ్చి ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపి తిరిగి వెళ్ళిన తర్వాత మరికొన్ని రోజులకి ఇలా ఆ సంక్షోభం ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో హసీనా విషయంలో ఏం చేయాలి భారతదేశం అనే అంశాన్ని ఆల్ పార్టీ సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య దాదాపుగా 4000 కిలోమీటర్ల వరకు కూడా సరిహద్దు ఉంది. ఈ 4000 కిలోమీటర్ల సరిహద్దును కాపాడుకోవాలి. ఎందుకంటే అల్లరి ముక్కలు భారతదేశంలోకి చేరే దూకే అవకాశం ఉంది కాబట్టి వాటిని అరికట్టడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం మీద చర్చించారు. గత రాత్రే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ అధికారులు, అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అధికారులు మొత్తంగా కూడా ఇక బెంగాల్ వెళ్లారు. బెంగాల్ సరిహద్దు ప్రాంతాన్ని పర్యటించారు. మరి అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకి నిర్ణయిస్తున్నారు. ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే జయశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జేపీ, ఇంకా బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా పాల్గొన్నారు. ఇక్కడ సమావేశంలో ప్రధానమైన అంశం సరిహద్దు కాపాడుకోవడం, బంగ్లాలో ఉన్న భారతీయుల్ని కాపాడటం, అలాగే హసీనాకి ఏ రకంగా ట్రీట్ చేయాలి, ఆమెను ఎన్ని రోజులు ఇక్కడ ఉంచాలి, తర్వాత ఆమె లండన్ వెళ్తానంటే ఏ దేశం వెళ్తానంటే ఆ దేశంకి ఎలా పంపించాలి, ఈ అంశానికి సంబంధించి చర్చించారు. అయితే రాహుల్ గాంధీ కూడా కొన్ని క్వశ్చన్లు కూడా సంధించడం జరిగింది ఈ కేంద్రం మీద. మరి ఇలాంటి సమయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. మరి దాంతో పాటు భారతదేశాన్ని కూడా పరిరక్షించుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కలిసికట్టుగా సహకరిస్తాం కేంద్రం కన్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలన్నిటికీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే అంతర్గతంగా భారతదేశంలో ఏర్పడే సమస్యల విషయంలో కొంత విభేదించినప్పటికీ అంతర్జాతీయంగా ఏర్పడిన సమస్యల విషయంలో మాత్రం భారతదేశానికి ప్రభుత్వానికి అండదండగా ప్రతిపక్షాలు ఉంటున్నాయి. మరి అటువైపు సైనిక పాలన, ప్రస్తుతానికి బంగ్లాదేశ్ సైనిక పాలనలో ఉన్న నేపథ్యంలో సైనిక ప్రభుత్వంతో కూడా తాము టచ్లో ఉన్నామని చెప్పేసి జయశంకర్ చెప్పడం జరిగింది. మరి దాంతో పాటు అక్కడ సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది. మరి ఈ రోజు సాయంత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పార్టీల నేతలతో కూడా బంగ్లాదేశ్ లో కూడా ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హసీనాకి సంబంధించినటువంటి అవామీ లీగ్ ని ఆహ్వానించలేదు. మరి ఖలీదా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇటు పాకిస్తాన్ అలాగే చైనా కూడా సహకరిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఖలీదాయే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు, కానీ అదే సమయంలో అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అక్కడ మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి భారత దృక్పథం ఏ విధంగా ఉంది?
అవును రోహిత్, అక్కడ దాదాపుగా చాలా మంది హిందువులు గాయపడ్డారు, కొంతమంది చనిపోయినట్టు కూడా సమాచారం అంతుంది. ఇప్పటికీ 400 మంది చనిపోయారు బంగ్లాదేశ్ లో. అందులో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఇప్పటి కూడా లెక్కలు తేలట్లేదు. మరి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఎలాంటి బంగ్లాదేశ్ సైనిక ప్రభుత్వం కూడా ఎలాంటి సమాచారాన్ని కూడా ఇప్పటికి బయటికి ప్రపంచానికి తెలియనివ్వలేదు. మరి ఈ అంశానికి సంబంధించి కొంత ఆందోళన జరుగుతుంది. ఇప్పటికే భారతీయులను రక్షించేందుకు గత కొన్ని రోజులుగా విదేశాంగ శాఖ ప్రయత్నం చేస్తుంది. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొంతమందిని మాత్రమే తీసుకురావడం జరిగింది, మరి కొంతమంది ఇంకా తీసుకురాలేదు. మరి అక్కడ ఉన్న ఎంబసీస్ కూడా మూసివేసేశారు, దాదాపుగా సరిహద్దు మొత్తాన్ని కూడా సీల్ చేశారు. విమాన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇతర దేశాలకు సంబంధించిన ఏ విమానం కూడా ఢాకాలో దిగడం లేదు అక్కడ అల్లర్ల నేపథ్యంలో. మరి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ సైన్యానికి ఒక కీలక సూచన చేశారు. ప్రజల చేత ఎన్నిక కాని ప్రభుత్వం కానీ ఏర్పాటు అయితే మాత్రం ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువైతాయి, ఇది మరొక పాకిస్తాన్ గా బంగ్లాదేశ్ మారే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన గట్టిగా వాదించడం జరిగింది. సైనిక ప్రభుత్వానికి చాలా హెచ్చరికలు జారీ చేశారు. మరి అక్కడ భారతీయుల పరిస్థితులకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. భారతీయులే కానీ విదేశాలకు సంబంధించినటువంటి ఎవరికి కూడా హాని తలపెట్టవద్దు అని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. భారతీయుల భద్రతకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. అలాగే హిందువులపై దాడులు జరుగుతున్నాయి, హిందువుల దేవాలయాలను కూడా అక్కడ కూల్చివేస్తున్నారనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. వీటన్నిటికి సంబంధించి జయశంకర్ దీనికి సమాధానం చెప్పడం జరిగింది. భారతీయుల భద్రతకు అంతా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, అందరూ సేఫ్ గానే ఉన్నారు, అందరినీ సేఫ్ గా తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇక ఈ అంశం ఇలా ఉన్నట్టుగైతే ఇక హసీనా అంశానికి సంబంధించి హసీనాని ఏం చేయాలి, ఎక్కడ ఉంచాలి, భారతదేశంలో ఉండాలా లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళాలి, లండన్ వెళ్తారనే అంశానికి సంబంధించి ఆమె విచక్షణకి వదిలేశారు. మరి ఆమె భారత్ లో ఉండే లెక్కైతే అందుకు తగ్గ ఏర్పాటు చేయడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది, లేదా లండన్ వెళ్లే లెక్కైతే లండన్ కి వెళ్ళడానికి ఆమెకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే హసీనా సోదరి అక్కడ లండన్ లోని పార్లమెంట్ లో సభ్యురాలుగా ఉన్న నేపథ్యంలో ఆమెను ఈజీగా లండన్ తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి శరణార్థులకు లండన్ అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఆమె మరి కొద్ది రోజుల్లో లండన్ వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మరొక ఇంకా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి గొడవల ప్రభావం భారతదేశం మీద పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే బాధ్యత కేంద్రానిది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ భారతీయులను తరలించాల్సిన అవసరం ఉంది అని భావిస్తుందా ప్రభుత్వం, అవసరం లేదు అని భావిస్తున్నారా? అక్కడ ఉన్న భారతీయులందరినీ కూడా తీసుకురావాలనే ఇక్కడికి ఇండియాకి తీసుకురావాలనే ప్రయత్నిస్తుంది భారతదేశం. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఎయిర్ ఇండియా ఇప్పటికే విమానాలు ఆపేసింది. మరి ఎయిర్ ఇండియాతో మాట్లాడి విమానాలు పంపించి మళ్ళీ ప్రత్యేకంగా భారతీయులను అక్కడి నుంచి తీసుకురావడానికి అక్కడ సైనిక ప్రభుత్వంతో కూడా ఇక్కడ జయశంకర్ మాట్లాడుతున్నారు. సైనిక ప్రభుత్వంతో తాము టచ్ లో ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు. ఆర్మీ చీఫ్ తో తాను మాట్లాడుతున్నట్టు వాళ్ళు అక్కడ సమాచారాన్ని తమకు చెప్తున్నట్టు కూడా చెప్పారు. మరి భారతీయులంతా సేఫ్ గా ఉన్నారని చెప్పారు. మరి భారతీయులందరినీ క్షేమంగా భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా జయశంకర్ చెప్పడం జరిగింది. రోహిత్ రైట్ రామకృష్ణ, బంగ్లాదేశ్ లో పరిణామాలపై భారత్ అలర్ట్ గా ఉంది. అక్కడి ఆర్మీతో టచ్ లో ఉన్నారు మన అధికారులు, ఎప్పటికప్పుడు పరిణామాలను తెలుసుకుంటుంది భారత్. హసీనా ప్రభుత్వం కుప్పకూలి ప్రస్తుతం హసీనా భారత్లో తలదాచుకుంటూ ఉండటంతో అత్యంత అప్రమత్తంగా ఉంది భారత ప్రభుత్వం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత పైన హై అలర్ట్తో ఉంది. ఆ దేశంలో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్ ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఈ భేటీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. బంగ్లాదేశ్లో పరిస్థితులను కేంద్ర మంత్రి జయశంకర్ వివరించారు. అల్లర్ల వెనుక విదేశీ కుట్ర ఏమైనా ఉందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారత వ్యతిరేక శక్తులు ఆందోళనల్లో పాల్గొన్నాయని రాహుల్ గాంధీ ఆరా తీశారు. బంగ్లాదేశ్లో ఆలయాలపై హిందువులపై దాడులు జరుగుతున్నాయనే విషయంపై కూడా చర్చ జరిగింది. అక్కడున్న హిందువులకు రక్షణ కల్పించడం పైన చర్చ జరిగింది. బంగ్లాదేశ్లోని ఎంబసీ అధికారులు భారతీయుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని జయశంకర్ చెప్పారు.